పాలలో కల్తీని ఎలా గుర్తించండి? పాలు తాగటం ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ పాలలో కల్తీ కారణంగా అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. కొన్ని చిట్కాల ద్వారా పాలలో కల్తీని గుర్తించవచ్చని నిపుణులు చెబుతున్నారు. పాలను బాగా కాచిన తర్వాత తాగితే నాలుక మీద తీయని రుచి నిలిచినట్లయితే అవి స్వచ్ఛమైనవి అని చెప్పవచ్చు. ఏ రకంగా కల్తీ చేసిన పాలు నామమాత్రపు చేదు రుచిలో ఉంటాయి. పాలలో నీరు కలిపింది లేనిది సులభంగా గుర్తించవచ్చు. ఏటవాలుగా ఉన్న ప్రదేశంలో పాలు చుక్క వేయాలి. అది మెల్లగా కదులుతూ తెల్లని గీతని వదిలితే అవి స్వచ్ఛమైన పాలని చెప్పవచ్చు. అదే పాల చుక్క వేగంగా కిందికి జారితే నీళ్లు కలిపినట్టే. అర గ్లాస్ పాలలో అర గ్లాసు నీళ్లు పోసి వేగంగా కలపాలి. ఇలా కలుపుతున్నప్పుడు దట్టంగా నురుగు కనిపిస్తే పాలలో వాషింగ్ పౌడర్ లేదా డిటర్జెంట్ పౌడర్ కలిపినట్లు గుర్తించవచ్చు. అర గ్లాస్ పాలలో 2 చెంచాలు అయోడైజ్డ్ ఉప్పు వేసి బాగా కలపాలి. పాలు నీలం రంగులోకి మారితే అందులో మైదా లేదంటే వేరే ఏదైనా పిండిని కలిపినట్లు తెలుసుకోవచ్చు. పావు గ్లాసు నీళ్లను బాగా వేడి చేసి అందులో 5 చుక్కల టించర్ అయోడిన్ కలపాలి. ఆ నీళ్లను పావు గ్లాసు పాలలో కలపాలి. వెంటనే పాలు నీలం రంగులోకి మారినట్లయితే గంజి పొడి కలిపినట్లు తెలుసుకోవచ్చు. పావు గ్లాసు పాలలో 1 చెంచా సోయాబీన్ పొడిని కలపాలి. దీనిలో ఎరుపు రంగు లిట్మస్ పేపర్ ఉంచి పరీక్షించాలి. అది నీలం రంగులోకి మారినట్లయితే పాలలో యూరియా కలిపినట్లు గుర్తించవచ్చు. బజార్లో దొరికే pH పట్టీని తీసుకుని వచ్చి దానిపై ఒక పాల చుక్క వేయాలి. pH నిష్పత్తి 6.4 నుంచి 6.6 మధ్య ఉంటే ఆ పాలు స్వచ్ఛమైనవని చెప్పవచ్చు. అంతకన్నా ఎక్కువ లేదా తక్కువ ఉన్నట్లయితే పాలలో కల్తీ జరిగిందని గుర్తించాలి.